గురు రెడీయా? గురువు గారు. మొదలు పెట్టినన్నా. కర్తను గురించిన జ్ఞానమే అంటే ఎరుక, తనను తాను ఎరుగటయే జ్ఞానము అంటున్నారు. అన్నారు, బాగానే ఉంది. గురు ఇందుకే కర్త ఎరుక కర్తనా? అదే ఇక్కడ కర్త అసలు లేరు కదా గురువు గారు. లేదన్న సంగతి ఎప్పుడు తెలుసు? ఎరుక తనకు తాను ప్రకాశించినట్టు తెలుస్తుంది. ఆ ఇప్పుడు నువ్వు దేహాత్మ బుద్ధితో నువ్వు కర్త అనుకుంటున్నావుగా, అవును. ఐఎమ్ ది డోర్ అంటున్నావుగా. కృష్ణ పరమాత్మ అర్జునుడితో కూడా అదే చెప్పాడుగా. గురు కాబట్టి కర్తను గురించిన జ్ఞానము అంటే దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి వ్యక్తిత్వము కలిగిన, జీవభావము కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో చూడు ఫస్ట్. ఆ అదొక పార్ట్. తర్వాత ఎరుకల గురించి మాట్లాడుతున్నారు. గురువు గారు. ఎరుక ఎలా ఉంటుందనేది జీవుడికి తెలియదు. అవును. ఎరుక వల్ల జీవుడు ప్రకాశిస్తున్న సంగతి తెలియదు జీవుడికి. ఉమ్, ఏది ఆధారమో జీవుడికి తెలియదు. ఎంతసేపటికి సృష్టికర్త కూడా ఉన్నాడు అని అనుకుంటాడే తప్ప జీవుడి ఉనికికి ఆధారం తెలియదు. గురువు గారు. నేను అన్ని తెలుసుకుంటున్నాను అంటున్నావు ఇక్కడ, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా. ఈజ్ ఇట్ నాట్? అవును. నీవు కర్త అనుకుంటున్నావు. లాయర్షిప్. ఉమ్, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను అనుభవిస్తున్నాను. ఈజ్ ఇట్ నాట్? అవును. కాబట్టి కర్తను గురించిన జ్ఞానము అనేది అసలు జీవుడు ఉన్నాడా అనే జ్ఞానము. ఉన్నది లేదు అన్నటువంటి మీమాంస ఎప్పుడు తేలిపోతుంది? ఆ సెకండ్ సెంటెన్స్ తో తేలిపోతుంది. అంటే ఎరుక. ఇక్కడ కర్తను గురించిన జ్ఞానమే అంటే గురువు గారు, ఇప్పుడు కర్త ఎవరు అంటే నేను అంటాం కదా. ఆ నేను ఎవరు, ఆ నేను గురించిన జ్ఞానమే. దాని నుంచి ఎరుక ద్వారా తెలుసుకుంటాం. అంటే దాని నుంచి తెలుసుకోలేము. అదే ఆ విచారణ. ఈ కర్త లేకుండా పోతాడు. గురువు గారు. ఒక సందర్భంలో మహర్షి అన్నారు, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఉమ్, తీరా ఆత్మ దగ్గరికి పోతే నేను కర్తని అందు. అవును. శివుడు అంటాడా ఈ భూమి మీద జరుగుతున్న కార్యకలాపాలకి నేను కర్తనని అనడు. అవునవును. కాబట్టి కర్తను గురించిన జ్ఞానము అనే పదంలో మాయలో, ద్వైతంలో దేహాత్మ బుద్ధితో నువ్వు ఉన్నావు కాబట్టి నీ గురించిన జ్ఞానము, నేనెవరన్న జ్ఞానము అని ఇక్కడ అర్థం. గురువు గారు. కర్తను గురించిన అంటే ఇంకో మాట అన్నారు ఇంకో సందర్భంలో, నోది నోయర్ ఈ అంట సాధన అన్నారు. ఎవరు తెలుసుకుంటున్నారు ఇదంతా? వెంటనే నువ్వేమంటావు? నేను తెలుసుకుంటున్నాను. ఫైన్. ఈ నేను ఎవరు? ఉమ్, ఏమైనా అవునవును. ఇక్కడ రెండు నేను ఉన్నట్టుగా ఉంటుంది. రవికుమారిగా ఒక నేను, ఎరుకగా ఇంకో నేను ఉందేమో అని భావించే అవకాశం ఉంది. అవును. రెండు నేను లేవు, ఉన్నది ఒకటే నేను. ఇక్కడ నీవు దేహత్వ వృత్తితో ఉన్నటువంటి ఈ మాయా నేనుకి ఆధారము ఎరుక. ఉమ్, అది కూడా అహం స్ఫురణ. అది నేను నేను అంటుంది. ఇంకోటి ఏమన్నారు? జ్ఞాన వృత్తి చేత. ఎరుక జ్ఞానం ఎట్లా వచ్చింది? తనకు తానుగా
ప్రకాశించుకుంటున్న స్థితిలో మరి అక్కడ తేలిపోయిందిగా. ఆ, జ్ఞానం అన్నా, ఎరుక జ్ఞానం అన్నా, ఉన్నటువంటి జ్ఞానం అన్నా, ప్రియమన్నా, సత్యమన్నా అంతా ఒకటే. ఆ. రెండో సెంటెన్స్ ఇంకోసారి చదువు. ఎరుక కర్తను గురించిన జ్ఞానమే అంటే ఎరుక తనను తాను ఎరుగుటయే జ్ఞానము. దట్ ఇస్ ద పాయింట్. తన్ను తాను ఎరుగుటే తనను తాను జ్ఞానం. తెలుసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది? నీవు కాని దాన్ని అన్ని తెలుసుకుంటున్నావు. ఆ గురుగారు, అవును. సంసారం అంటావు, జగత్ అంటావు, అన్యులు అంటావు, కష్టం అంటావు, సుఖం అంటావు, పుట్టుక అంటావు, మరణం అంటావు, బంధం అంటావు, మోక్షం అంటావు. ఈజ్ ఇట్ నాట్? ఆ గురుగారు, నాయన. అవును. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానము, పూర్ణ జ్ఞానము అది ఏమిటి అన్నప్పుడు తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత ఏ ఎరుక అయితే అహం స్ఫురణగా ప్రకాశిస్తూ ఉన్నదో అదే ఈ కర్తను గురించిన జ్ఞానము. ఏమైనా ఆ గురుగారు, కర్త ఉన్నాడు అనేది ఆ పాయింట్ కాదు, కర్తని నడిపిస్తుందే అవును. అది. కర్తకి ఆధారమైన జ్ఞానము. ఏమన్నా కర్తకి ఆధారమైన జ్ఞానము. కర్తకి ఆధారం అని తెలియదు శివుడికి. ఆ, అంటే దాని గురించిన జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ. మరి ఆ జ్ఞానం ఎట్లా ఏ విధంగా నీకు తెలుస్తుంది? ఉమ్. ఎరుక తనకు తానుగా ప్రకాశించినప్పుడు. ఆ గురుగారు, చెప్పినట్టు అవును. అహం స్ఫురణ, అహం దేహం రెండు కలిసే ఉంటాయి. ఉమ్. ఆభరణం బంగారము కలిసి ఉండట్టు. ఇప్పుడు మీ దగ్గర ఆభరణం ఉంది, ఆభరణం దాని యొక్క స్వరూపం ఏమిటి అని నీవు ఒక గోష్కి తగిలి వెళ్తావు. ఏం చేస్తాడు? ఆ ఆభరణాన్ని పరిశీలించి దాన్ని కరిగించి ఇది బంగారమేను అని చెప్తాడు. అవును. అంటే కర్తని గురించినటువంటి జ్ఞానము తేలిపోవాలి అంటే దాని ఆధారం ఏదైతే ఉందో ఎరుక, అది తనకు తానుగా ప్రకాశించిన స్థితిలోనే తేలిపోతుంది. ఆ గురు, బంగారం కనపడినప్పుడు కదా ఆభరణం బంగారం అని చెప్పేది నువ్వు. ఆ గురు, నామరూప పుస్తకములతో కనపడుతున్నటువంటి కర్తృత్వము కలిగిన ఈ జీవ భావన జనన మరణాల్లో పెట్టడుతూ ఉంది. అవును. ఆ జీవుడు ఉన్నాడేమో కర్తను అంటున్నావు ఒకసారి నువ్వు. ఐఎమ్ ది డోయర్, నేను చేస్తున్నాను అని అనుకుంటున్నావుగా. ఆ చేసేవాడు ఉన్నాడేమో చూడు. చివరికి ఎప్పుడైతే ఆ ఎరుక, ఆ ఆత్మ, ఆ జ్ఞానము, ఆ తురీయము తనకు తానుగా తన ఉనికిని ప్రకాశింపజేసుకుంటుందో అదే ఉన్న సత్య జ్ఞానము అని చెప్పు. అదే కర్త. ఈ మాయలో ఏమనుకుంటున్నావు? నేను చేస్తున్నాను. మహర్షి ఏమంటున్నారు? నువ్వు కాదు చేస్తున్నది, ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్, ఇట్ ఈస్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ ది అవేర్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆ గురుగారు,
కర్త అనేది ఎరుక అని చెప్తాం. ఉమ్. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధితో వాడు నేనంటే కర్తను అనుకుంటున్నాడు. ఆ జ్ఞానం కాదు ఇది, పరిమితమైన జ్ఞానం. ఉమ్. ఇది అమాస కాంతి అవును. ఏమైనా. ఆ కర్తకి ఆధారమైన జ్ఞానం. అది ఆ విషయం మీకు తెలియదు. తెలియదు. తాను తెలుసుకున్నదానికి ఎంత ప్రయత్నం చేసినా తన యొక్క సోర్స్ తను తెలుసుకోలేడు. ఆత్మని విడిచలేడు జీవుడు. కానీ ఆత్మతోనే ఉన్నప్పటికీ, ఆత్మగా ఉన్నప్పటికీ, ఇదిగో ఇదే ఆత్మబుద్ధి వల్ల ఏర్పడింది, తాను కర్త అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడికి, ఈ మాయా జీవుడికి కర్తృత్వం బయలుదేరిందో అప్పుడే ఇబ్బంది కలిగింది. కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? ధర్మానికి హాని కలిగినప్పుడు నేను వస్తూ ఉంటాను, పుడుతూ ఉంటాను అని చెప్పడంలో ఉద్దేశం ఇదేను. ఆ, ఎవరు చెప్పాలి? ఎవరో ఒకరు చెప్పాలిగా, నువ్వు కర్తవ్యం కాదని. అవునవును. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. మరి ఇక్కడ ఎవరు చెప్పాలి? మాయలో ఉమ్. ఎవరికైతే ఆ ఎరుక తనకు తానుగా ప్రకాశించిన వారు చెబుతారు నువ్వు కర్తవు కాదని. లేకపోతే ఎంత తేలిగ్గా చెప్పాడు మహర్షి. ఇట్ ఈస్ ది సెల్ఫ్ డస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఎంతసేపటికి నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను దుఃఖిస్తున్నాను, నేను సుఖిస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు కాదు. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ హయ్యర్ పవర్. ఆత్మ చేతిలో నీవు పనిముట్టువి. పోని ఆ గురుగారు. ఆత్మ లేడు, ఆయన ఆ, ఆత్మ ఏంటో తెలియదు. తెలియదు. ఇప్పుడు కర్త అనుకున్న మాయా నేను ఆత్మను తెలుసుకోలేడు. మరి మాయలు ఎందుకంటే ఏం చెబుతాడు? నో రీజన్ ఆఫ్ సాధన అన్నాడు. ఉమ్. నువ్వు ఎవరికో తెలుసుకో. ఆ తర్వాత నువ్వు ఏం సాధించాలా వద్దా అనేది తేలిపోతుంది అన్నారు. ఆ గురుగారు. అవును. ఇప్పుడు నీవే మరి ఆత్మ ప్రకాశించినప్పుడు సాధించేది ఏముంది? Is it not? అవును. అవును. ఏదైనా ఆ గురుగారు. అవును. ఇంకేమైనా ఉమ్. అనుమానాలు యాడ్ చేస్తాము కొని? ఆ గురుగారు. అంటే చెప్పినాయన భగవాన్ కూడా ఈశ్వరుడు వారి వారి ప్రారంధాన్ని అనుసరించి ఆ కర్త ఈశ్వరుడు అని చెప్పి బోధిస్తారు. ఒక చోట చెప్తారు కదా, కర్త అనేది ఈశ్వరుడు కింద చెప్పారు. అంటే ఈశ్వరుడు కూడా చివరికి ఆత్మ చేతిలో ఒక పనిముట్టులాగా చెప్పారు. నువ్వు అనుకునే ఈశ్వరుడు, నువ్వు అనుకునే జీవుడు జగత్తు ఈశ్వరుడు, నువ్వు అనుకునే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇవన్నీ కూడా జీవుడు ఎంత సత్యమో ఉమ్. వాళ్ళు అంతే. అంటే మరి మనకి కర్త నీవు కాదు ఈశ్వరుడు అని మనకి చెప్పారు కదా గురువు గారు. పైగా ఈశ్వరుడు అంటే ఆ ఫలాలు అందించే అతను, కానీ ఆత్మకి భిన్నం అని చెప్తారు కదా. ఇంతగా ఈశ్వరుడు ఎవరు? ఉమ్. ఈశ్వరుడు ఆత్మ జగత్తు, ఆత్మ జీవుడు, ఉమ్. ఈ మూడు ఒకేసారి తలెత్తుతున్నాయి. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఏ చెప్పినట్టు. ఆ గురువు గారు. ఉమ్. ఈశ్వరుడు భగవంతుడు
నీకు అన్యంగా ఉన్నాడు అనుకుంటున్నావే, ఎవరో కాదు, నీ ఆత్మేను. ఉమ్, గురువే ఆత్మ, భగవంతుడే ఆత్మ, జీవుడే ఆత్మ. ఇట్లా ఆ, ఆ ఉన్నది ఎరుక ఈ భిన్న రూపాలలో కనపడుతుంది అని చెప్పు. ఏనాయనా ఆ గురుగారు. అంటే అడిగే కొన్ని చోట్ల ఇప్పుడు ఉపదేశాలలో కూడా కర్మ తజ్జడం అన్నారు కదా, కర్మ దైవమా అంటే కాదు జడము అంటున్నారు. అంటే పని జడమైనప్పుడు ఆ ఫలితాలు కూడా జడమే. అంతేగా. కాకపోతే మరి ఇక్కడ అంటే అంటే మళ్ళీ ఆ ఫలితాలను ఇచ్చేది మళ్ళీ ఆ ఈశ్వరుడే అని చెప్తున్నారా? ఇంకా నువ్వు కర్త కాదని చెప్తున్నారు అన్ని జడమైనప్పుడు. ఎందుకని దేహాత్మ బుద్ధిలో పిడికడి ప్రారంభంతో వచ్చావు ఇక్కడికి. ఆ, నీ ప్రారంభాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఉమ్, నువ్వు కర్త చేస్తావు, కర్మను అనుభవించాలి కదా, ఫలితాలు. ఏం చెప్తున్నాడు? గురువు. కర్త, కర్మ, ఫలితము, ఈ ద్వైతము మాయలోనే ఉంటుంది. అది ఇవన్నీ అంటే ఈ డిపార్ట్మెంట్లు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ డిపార్ట్మెంట్ అన్ని ఇవన్నీ మాయలోకే. అంటే ఎవరి వారి పనులు జీవుడికి అందించేలాగా చేసేవన్నీ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళదే. సృష్టి స్థితి లయ అదే అది ఓన్లీ మాయకు సంబంధించిందే. సార్. ఉమ్, నీవు కాని దాంతో నీ ఉనికి బ్రహ్మ ఆ, ఉనికితో ఆగుతుందా? గురువు గారు. ఆగుతున్నావా? గురువు గారు. చెప్పింది అర్థమవుతుందా? అర్థం అవుతుంది గురువు గారు, చెప్పండి. ఇక్కడ కర్తను గురించిన జ్ఞానము అంటే నువ్వు కర్త అనుకుంటున్నావు. అవును. దానికి ఆయన నేను చేస్తున్నా తీరా చూడబోతే అక్కడ కర్త లేడు, జ్ఞానమే ఉంది. ఎరకతనుగా ఉండాలని చెబుతూ ఉంది. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ అంటే ఎవ్రీథింగ్. నువ్వేమనుకుంటున్నావు? నేను చేస్తున్నాను, ఐఆమ్ ది డోయర్. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో అదే మాట అన్నాడు, నేను చేస్తున్నాను. నువ్వు ఎక్కడ చేస్తావు, నువ్వు చేసేది కాదు పంపన్నాడు. అంటే గురువు గారు ఇక్కడ కర్మలు చేయవలసిందే, ఫలితాలు నేను ఇస్తాను అని చెప్పాడు కదా గురువు గారు. ప్రార్థనతో వచ్చావు, వచ్చావు, జనం అందుకని కర్మలు చెయ్యాల్సిందే, ఫలితం నేను ఇస్తాను అన్నాడు. ఫలితం సంగతి దేవుడు కర్మ చేయడానికి కర్మ ఆచరించడానికి వచ్చావు. గురువు గారు ఆచరించకుండా ఏమంటున్నావు? నేను వీళ్ళని చంపినట్టు కూర్చున్నాను అర్జునుడు, నువ్వెవరు చంపడానికి? ఆల్రెడీ వాళ్ళు నాలో అయిపోయినారు, నువ్వు బాణం వేయమన్నాడు, అది వేరే సంగతి. అవును అవును గురువు గారు. మా సిద్ధాంతాలన్నీ మాయలోనే ఉంటాయి. గురువు గారు అంటే ఇక్కడ కూడా కర్తను గురించిన జ్ఞానమే అన్నారంటే, నేను కర్తని అని కర్తృత్వ భావం నెత్తిన వేసుకుంటున్నావు, ఆ కర్త ఉన్నాడేమో చూడు అని చెప్పడం ఆ గురువు గారు. అంతేకాదు, చివరిగా ఎరుక ఎప్పుడైతే తనకు తానుగా ప్రకాశించుకుంటుందో అది కర్తని తెలుసుకోవాలి. నీవు ఆత్మచితో కర్తనుకుంటున్నావు, అవును అటువంటి జీవన లేడు. అవును అది ఆత్మ, ఉన్నది ఎరుక, రెండో సెంటెన్స్ అదే. ఎరుక తనకు తాను ప్రకాశించుకుంటుంది. చాలా గొప్ప మాట అది. అవును గురువు గారు. కాబట్టి
ఇంతకీ కర్త ఎవరు? ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్. ఆ, కర్త ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్. కర్త ఎవరు? ఉన్న సత్యము. నీవు ఒక పని పెట్టి ఆ కర్త చేతులు అని చెప్ప. ఆ గురువు గారు. కానీ నువ్వు అనుకుంటున్నావు అంతా నేనే చేస్తున్నాను, ఉమ్, నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వేం చెయ్యవు. ఆ గురువు గారు. కంటికి కన్ను లాంటిదే ఆత్మ. అవును. ఆ గురువు గారు. నేను చూస్తున్నాను అనుకుంటావు. నువ్వు చూసేదంటే అవును. ఏది లేదు. ఆ గురువు గారు. దాని వెనకాల ఉన్న చైతన్యం చూస్తోంది, అది నాకు తెలియదు. వెనకాల కాదు, నువ్వు గాలి పీల్చుకుంటున్నాను అనుకుంటున్నావు. ఇట్ ఈస్ ది గాడ్ విత్ ఇన్ యూ. పాయింట్ ఇది. గారు. ఆ గురువు గారు. నువ్వు గాలి పీల్చడం లేదు. అవును. ఇప్పుడు వచ్చి నువ్వు గాలి పీల్చుతున్నావు అన్నాడు మహర్షి. అవును. గాలి పీల్చేది కూడా ఆ హయ్యర్ ఆ పవర్. హయ్యర్. నువ్వు నిద్రపోతున్నావు, నీదేమైపోయింది నీకు తెలుసా? కానీ గాలి మాత్రం బ్రీతింగ్ జరుగుతోందిగా. ఎక్కడ జరుగుతుంది చచ్చింది ఎవరికి తెలుసు. నువ్వు బయటకు అవును. వచ్చావుగా. అవును. అవును. ఎందుగా నిద్రపోతున్నప్పుడు ఏమైంది? ఏమైంది? నీకు ఏమైనా ఆలోచన ఉందా మరి? లేదు. కాబట్టి అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్, నాట్ ది జీవ అని చెప్పారు. ఇది ఇక్కడ మీరు ఏమైనా సతీష్ బిజీయా? ఏమైనా వినిపిస్తుందా సతీష్? అన్మ్యూట్ చేసుకో. సతీష్ నీతోనే మాట్లాడుతున్నా, అన్మ్యూట్ చేసుకుంటూ నువ్వు మాట్లాడచ్చు. నువ్వు అన్మ్యూట్ చేసుకో. అది మ్యూట్ లో ఉన్నావు. నువ్వు నాకు కనపడుతున్నావు. అక్కడక్కడ కనపడలేదా? స్క్రీన్ లో నొక్కు, కనపడుతుంది నీకు. ఏమైనా రవి, కెన్ యూ అన్మ్యూట్ హిమ్? అన్మ్యూట్ లేదు, కానీ నేను అతను ఆస్క్ టు అన్మ్యూట్ అని నోటీస్ వెళ్తుంది. చెప్పు కాస్త. చెప్పారు గురుగారు నన్ను అంటున్నారా? మిమ్మల్ని. శశికాంత్ సతీష్ అంటే నేను అదే చూస్తున్నా, వేరే ఫోన్ వచ్చింది ఆఫీస్ది. సతీష్ అంటే నేను ఇంకెవరైనా ఉన్నారేమో గ్రూప్ లో అని నేను రిప్లై ఇవ్వడం లేదన్న. అయితే ఫ్లాష్ వచ్చింది. క్షమించాలి గురుగారు, సారీ. సతీష్ తెలియదు, అది వేరే సంగతి. అదే సార్, నేను సతీష్ అని నాకు అంటే గ్రూప్ లో ఉన్నారేమో అని నేను రిప్లై ఇవ్వడం లేదనమాట. సరే చెప్పు ఆయన, ఇప్పుడు ఇంతవరకు ఏమైనా అర్థమైందా? అనుమానం ఉందా? గురుగారు వింటుంది, చూస్తుంది, అంతా అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ నిజంగా తెలుసుకునేవాడు ఎవరు అనేది శోధించాలని చూస్తుంటే అది అది అసలు అంతు చిక్కకుండా ఉంటుంది స్వామి గురుగారు. ఎందుకని? తెలుసుకునేవాడు లేడు కాబట్టి. లేడనేది కూడా అర్థం అది ఒక రకంగా అర్థం అవ్వాలి కదా గురుగారు మనకి. ఇప్పుడు తెలుసుకునేవాడు ఇప్పుడు ఇవాళ పెట్టిన స్టేటస్ లో ఏంటి? కర్తని గురించిన జ్ఞానము తనకు తానుగా ప్రకాశించ చేసుకున్నప్పుడే తేలిపోతుంది. అంటే ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే నీవు కర్తవు కాదని తేలిపోతుంది. మహర్షి తేలిగా చెప్పాడు, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నువ్వు కాదు చేసేది, ప్రతిదానికి నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు. కర్తృత్వ భావన మనలో చాలా నిండిపోయి ఉంటుంది. అంటే ప్రతిదీ నేను చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుంది, నేను అన్నం తింటున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని నా వల్ల జరిగింది, ఇది మంచి జరిగింది, చెడు జరిగింది, నాకు జరిగింది అనే భావన చాలా ఉంటుంటుంది లోపల. చాలా మాయ అంతా కూడా కర్తృత్వమే. అక్కడ ఏమంటున్నారు? కర్తని గురించిన జ్ఞానము. నువ్వు కర్త
చూడు, ఉన్నాడేమో చూడు, నేనెవరిని విచారం చెయ్యి. చివరికి ఉన్న మూలం ఏదైతే ఆత్మ ఉన్నదో, అహంస్వరం ఉన్నదో, ఎరుక ఉన్నదో, కాన్షియస్నెస్ ఉన్నదో, అది జ్ఞాన వృత్తి చేత తనకు తాను ప్రకాశించుకున్న స్థితిలోనే నీకు తేలిపోతుంది, నువ్వు కర్తవు కాదని. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ ఆర్ ఆత్మ ఆర్ తురీయం, దట్ ఈస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అవును గురుగారు. కంటితో చూస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు చేత్తో పనులు చేస్తున్నాను అనుకుంటున్నావు, ఇంద్రియాలతో వింటున్నాను అనుకుంటున్నావు. ఆ ఇంద్రియాల వెనకాల ఉన్నది ఏమిటి? కాన్షియస్నెస్. సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలపాలి అంటే ఒక వెలుగు కావాలిగా. చీకట్లో ఉంటుంది, నువ్వు ఉంటావు, వస్తువు ఉంటుంది, నీకు కనపడదు. అది వెలుతురు సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలుపుతుంది. ఇస్ ఇట్ నాట్? కరెక్ట్. అవును. అట్లాగే ఇక్కడ కూడా నీ కర్తృత్వానికి, కర్మలకి ఫలప్రదాత ఎవరు? ఈశ్వరుడు అన్నాడు ఉపదేశాలలో. కర్తృరాజ్ఞ ప్రాప్తదేవలం. కర్త ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఎవరు? ఇదిగో ఆత్మస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు. ఆయనే నీ కర్మకి ఫలితాన్ని ఇస్తాడు. ఇస్ ఇట్ నాట్? అని చెబుతూ కర్మజడము, కర్మజడాలు, మహాసంద్రపు చర్యలు నీకు ఆత్మ ప్రకాశానికి దారి తీయవు అంటూ చెప్పుకొచ్చారుగా. ఇస్ ఇట్ నాట్? అవును అవును. ఎవరినైనా కాబట్టి నువ్వు విచారం చేసినంత మాత్రాన ఇది లేకుండా ఆత్మ ప్రకాశించదు. మళ్ళీ అక్కడ ఒక క్లాస్ ఉంది, అనుభవించాలి, ప్రకాశించాలి. అవును. నీలో మార్పు తెస్తుంది. నేను ఇక్కడ దాకా లాక్కొచ్చేది ఎవరనుకుంటున్నావు? ఆ హయ్యర్ పవర్ ఏ విధంగా తీసుకొస్తుంది, ఏ విధంగా మార్పు తెస్తుంది అనేది అది చూసుకుంటుంది. నువ్వు అనుకుంటావు నీ అంత నువ్వు చేస్తున్నావని, నీ అంత నువ్వు గుర్తిస్తున్నావని. అవును అవును. మాయలు అలా అనిపిస్తుంటుంది స్వామి మనకి. కానీ కానీ అంటే స్వామి నాకు అనుమానం స్వామి, ఇప్పుడు ఎట్లా అయితే మనము దేహంతో మనం ఈ పనులన్నీ చేస్తున్నాము అని భావనలో ఉంటున్నాం ప్రజెంట్ మనము, అలాగే యాక్చువల్గా చేసేది అంటే దేహాన్ని ఎవరైతే ధరించారో వెనుక ఆ ఎరుక ద్వారా ఇదంతా జరుగుతుంది అని ఆ భావనలోకి అంటే ట్రాన్సిషన్ మూమెంట్ కానీ ఆ అవేర్నెస్ కానీ అది స్విచ్ అవ్వడం లేదని అనిపిస్తుంది అనమాట. అంటే ఎంత తెలుసుకోవాలని There is no transition. నాయన విను, తాడుగా కాక భయం కలిగింది, ఆత్మని ఆత్మగా కాక నేతృప్తి కలిగింది ఇక్కడ. అవును. అక్కడ తాము ఎటువంటిదో ఇక్కడ జీవుడు ఎటువంటి వాడు. ఇమాజినరీ. తాడు పాము కాలేదు, ఆత్మ జీవుడు కాలేదు. ఆత్మ ముక్కలే, జీవుడు జగత్తు, ఈశ్వరుడు కాలేదు. ఇది ఎప్పటికీ అనుగ్రహంతో ఆత్మ ప్రకాశించినప్పుడు నీ అనుమానాలు తీరిపోతాయి, నీ వ్యక్తిత్వం అంతరించిపోతుంది. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు, పట్టు పెడుతుంది. ఇది నా అనుభవం. నువ్వు అక్కడ శాంపుల్ గా కూడా ఉంటావు. నువ్వు లేకపోయినా నీకేమనిపించదు. నువ్వు అంతవరకు దేనికి? రోజు నిద్రపోతున్నావుగా. నిద్ర పొరపాటునైనా నీకు నీ దేహం ఏమైంది, సంసారం ఏమైంది, నీ బ్యాంకు బ్యాలెన్స్ ఏమైంది, నీ ఉద్యోగం ఏమైంది, నీ తల్లిదండ్రులు ఏమైనారు అనేటటువంటి భావన ఉందా నీకు? లేదుగా. నిద్రలో ఏం అనిపించవు కదా గురువు గారు. మళ్ళీ లేచినాక మనకు అర్థమవుతుంది. పడుకున్నా అప్పుడు జీవుడు లేస్తాడు. నిద్ర కూడా ఒక వృత్తి. బయటకు వచ్చాకనే మళ్ళీ కర్మ మొదలవుతుంది.
ఇప్పుడు ఉన్న కర్త ఐక్యమై ఉంటాడు నిద్రలో, ఆత్మతోనే ఉంటాడు, ఆత్మని విడిచి ఉండడు. ఏ విధంగా అయితే ఆభరణం బంగారం విడిచి ఉండదో ఇది అంతే. ఏమైనా నువ్వే నిరుత్సాహపడుతూ నాకు ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ ఉండదు అక్కడ. నీలో మార్పు తీసుకొస్తుంది. ఇదిగో మా రవికుమారుడు ఏ విధంగా ఆయన జీర్ణించుకుని యూట్యూబ్ లో మాట్లాడుతుంటాడు. ఎక్సలెంట్ ప్రజెంటేషన్. చాలా బాగా మాట్లాడతారు. బాగా ఉంటాం కాదు, ఆ అనుభవ సారాన్ని తీసుకొస్తాడు ఆయన. అవును. నువ్వు కూడా గ్రహించినప్పుడు ముందు శ్రవణం చెయ్యాలి, ఆ తర్వాత మననం చెయ్యాలి, ఆ తర్వాత ఈశ్వరులకి ఆటోమేటిక్ గా వస్తుంది. నిత్యధ్యాస అంటే ఆత్మస్థితి. ఏది కొత్తగా రాదు నాయన. ఇప్పుడు కూడా నీవు అదేను. అయాం దట్ బైబుల్ కూడా అయాం దట్ అది నువ్వు దేహాత్మబుద్ధితో తెలుసుకోవాలనుకుంటున్నావు, అది కుదరదు. ఆలోచనలతో దాన్ని పసిగట్టాలి, ప్రయత్నించాలి, తెలుసుకోవాలి అన్న ఆ దృష్టికోణం నుంచి వెళ్తూ ఉంటుంది అది. ఎంత వెళ్ళినా కానీ ప్లాంక్ గా ఉంటుంది అన్నారు. ప్లాంక్ ఎవరు చూస్తారు? ఈ అహంకారం చూస్తుంది. అవును. కొందరికి నాదే కనపడుతుంది, కొందరికి వెలుగు కనపడుతుంది. అన్ని కూడా నువ్వు మనస్సులో సృష్టించుకుంటావు, అంతకంటే ఏం లేదు. ఏమైనా ఆర్ యు గెటింగ్ సంథింగ్ టు చేజ్ ఆర్ బాదర్? బాదర్ కావద్దు, మౌనాన్ని అలవాటు చేసుకో. రవి కుమార్ మాట్లాడుతున్నటువంటి ప్రతి వాక్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోను. He is a excellent analyst in the spiritual matters. ఎందరో నాకు ఫోన్ చేసి చెబుతూ ఉంటారు వారి యొక్క ఎక్స్ప్లెనేషన్స్, అప్రోచెస్ సూపర్బ్. ఏంటైనా అవును సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు, ఇది కాసేపట్లో చూసి అయిపోతాం. 30 minutes మనకి అవకాశం. ఏమైనా తండ్రి ఏమన్నా ఉందా ఇంకా? గురువు గారు అంటే ఒక్కొక్కసారి అదే అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నా కూడా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు నా విషయం తీసుకుంటే నాకు అంత సామర్థ్యం లేదు గురువు గారు. మీరు అన్నారు నీలో ఉన్న నేను. గురువు గారు లేదు అనేది ఒక భావన. గురువు గారు ఒక ఆభరణం అనుకుంటుంది నేను బంగారాన్ని కాదని. బంగారం తెలియకుండా ఉంటుంది. గురువు గారు ఈ యొక్క సూక్ష్మతే ఆత్మ. అవును, విచక్షణ కలిగి ఉంటావు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞులైన దృష్టిలో అజ్ఞానులు ఎవరు లేరు. అందరూ జ్ఞానంతో కూడుకుని ఉంటారు. కాకపోతే వాళ్ళ వాసన ప్రభావం చేత అనిత్యము సత్యముగాను, అసత్యము సత్యముగాను, దేహము నిత్యముగాను భావిస్తూ ఇంద్రియాలు అంటే పరిగెడుతూ ఉంటారు తప్ప ఆత్మ ఉండరు. ఆత్మతోనే ఉంటారు, ఆత్మగానే ఉంటారు, కర్మలు ఆచరిస్తూ ఉంటారు. పునరుపు మరణం, ప్రాణుపు జననం. ఎందుకంటే ఆత్మని విడిచి జన్మ లేదు. జనన మరణాలు ఆత్మలోనివే. ఆత్మతోనే చెప్తున్నా అదే జనన మరణాల చక్రంలో తిరుగుతున్నా అంటే ఆత్మను విడిచి లేదు, ఆత్మగానే ఉండి తెలియదు. తెర మీద బొమ్మలు చూస్తున్నా ఈ బొమ్మలకు ఆధారం తెరని తెలియదు. బొమ్మలు చూస్తావు, సినిమా బాగుంది వెళ్ళిపోతావు. గురుగారు కాగితం ఆధారం సంగతి చూడవు. ఇక్కడ కూడా నువ్వు ఒక వ్యక్తిగా, ఒక కర్తగా ఈ మాయా ప్రపంచంలో ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటావు. వీటన్నిటికీ ఆధారం
ఆ కాన్షియస్నెస్, ఉమ్, అదే అహం స్ఫురణ, అదే ఉన్నానన్న ఎరుక. ఉమ్, ఉమ్. అది లేకుండా సృష్టి లేదు, అది లేకుండా జీవుడు లేదు, అది లేకుండా మాయ లేదు. గురువు గారు. ఏమైనా అర్థమైంది. అవును. అంటే ఇప్పుడు అవేర్నెస్ అన్నా కాన్షియస్ అన్నా రెండు ఒకటేనా గురువు గారు? ఎరుకన్నా, అవేర్నెస్ అన్నా, కాన్షియస్నెస్ అన్నా, ఉన్నదన్నా, ప్రియమన్నా, సత్యమన్నా, నీవే అదన్నా, అంతా ఒకటే, ఉన్నది ఒకటే. నేను ఏకన్నా ద్వితీయ ఆదిశంకరుడు. అంటే నేను అదే. అంటే నేనున్నానన్న అహంస్ఫురణ, ఉన్నాను అన్న స్థితి. చదివే ఆ ఎరుక తన ఉనికిని తాను తెలుసుకుంటుందని. గురువు గారు. అదే ఆహా. ఆ రియలైజేషన్ నీకు కాదు, ఆత్మకి. ఎందుకని? నీవే ఆత్మ కాబట్టి. ఆ, రెండు నేను లేవు ఇక్కడ. శశికాంతగా ఉంటూ ఆత్మ తెలుసుకోలేవు, ఆత్మగా ఉంటే శశికాంత్ ఉండడు అక్కడ. నీకు భయం వేస్తుంది, ఆత్మగా ఉంటే ఏమైపోతాను, నా సంసారం ఏమైపోతుంది, నా సంపాదన ఏమైపోతుంది అనుకుంటావు. ఇదంతా కూడా గాలి ఉంది, నీకు సంబంధం లేదు. అది కర్తృత్వం చేత నాది నాది అనుకుంటున్నావే తప్ప అంతా హయ్యర్ పవర్ది. నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చావా తీసుకెళ్ళటానికి? ఏది ఉండదు. నీకు తెలియకుండానే దేవుడు రాలిపోతుంది. నిద్రపోతున్నప్పుడు తెలుస్తుందా? ఏమంతా నిద్రపోతావా? లేదుగా. నిద్ర అనేది తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర. ఏమైనా అవును. ఏమో సరోజ, ఇంకేమన్నా ఉందా? అదృశ్యం లోపల ఏదో ఒకటి చెప్పు, అదృశ్యం అవుతుంది. ఇంకేం లేదు గురువు గారు. ఇంకేమీ లేదని చెప్పేవాడు ఉన్నాడే పోనీ. అలాగే గురువు గారు.